కృష్ణాపురం అనే గ్రామంలో ఒక పేద కుటుంబం ఉండేది. అతని పేరు కృష్ణయ్య. అతని భార్య రమ. వారికి 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయి గీత, చిన్నమ్మాయి సీత. కృష్ణయ్య తాపీ మేస్త్రి. ఇల్లులు కడుతూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు కృష్ణయ్య ఇల్లు కడుతున్నప్పుడు కళ్ళు తిరిగి కాలు జారి కింద పడిపోతాడు. ఒక కాలు, ఒక చెయ్యి విరిగిపోతుంది. డాక్టర్ 4 months బెడ్ రెస్ట్ చెప్తారు. కుటుంబం గడవటానికి తానే ఆధారం. 1 నెల గడిచేసరికి అన్ని సరుకులు సర్దుకుంటాయి. తినటానికి ఆహారం కూడా ఉండదు. వారికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అప్పుడే రమాకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే కృష్ణయ్య దగ్గరకు వెళ్ళి, ఏమండి, నేను పని చేయటానికి బయటికి వెళ్తాను. ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉంది అంటుంది. అప్పుడు కృష్ణయ్య, ఇదంతా నా వల్లే జరిగింది, నా వల్లే మీకు ఈ కష్టాలు అని బాధపడతాడు. మీ వల్ల ఏమీ జరగలేదు, మీరు తొందరగా కోలుకుంటే అదే చాలు అని అంటుంది రమ. ఏం కోలుకోవటం రమ, డాక్టర్స్ కూడా ఏమి చెప్పలేకపోతున్నారు. ఎన్ని రోజులు ఇలా మంచంలో ఉండాలో. ఏమీ కాదులే అండి, మీరు బాధపడకండి, అన్నీ సర్దుకుంటాయి. నేను వెళ్ళి ఎవరైనా పని ఇస్తారేమో చూస్తాను అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరుతుంది రమ. రమ ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడుతుంది. ఒక ఆవిడ డోర్ తీస్తుంది. ఏమి కావాలి, ఎవరు మీరు అని అడుగుతుంది. అమ్మా, నేను ఇక్కడికి దగ్గరలోనే ఉంటాను. నాకు మీ ఇంట్లో ఏమైనా పని దొరుకుతుంది ఏమో అని వచ్చాను అని చెప్తుంది రమ. నువ్వేం పని చేస్తావు? నేను బట్టలు ఉతుకుతాను, గిన్నెలు తోముతాను, ఇల్లు ఊడ్చి తుడుస్తాను, ఇంకా వంట కూడా చేస్తాను. మీకు ఏ పని కావాలన్నా చేస్తాను మేడం అని చెప్తుంది. నాకు ఓన్లీ వాషింగ్ అండ్ క్లీనింగ్కి మాత్రమే హెల్పర్ కావాలి. ఇంకా నేను నెలకి 1500 మాత్రమే ఇస్తాను, ఎక్కువ ఇవ్వను. నీకు ఇష్టమైతే రేపటి నుంచి పనిలోకి రావచ్చు. సరే మేడం, రేపటి నుంచి టైంకి వస్తాను. నా పని మీకు బాగా నచ్చుతుంది అని చెప్తుంది రమ. మరుసటి రోజు రమ పని చేయటానికి బయలుదేరుతుంది. ఇంకా వేరే ఇల్లులు కూడా వెతుక్కుంటుంది పని చేయటానికి. ఊడవటం, తుడవటం, ఇలా అన్ని రకాల పనులు చేస్తుంది. అలా నెలకు ఒక 4000 వరకు సంపాదిస్తుంది. కానీ ఆ సంపాదన కూడా అంతంత మాత్రమే సరిపోయేది. రమ పనిచేసేవారి ఇళ్లల్లో మిగిలిపోయిన ఫుడ్ని ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకువచ్చేది. అదే వారందరూ తినేవారు. ఆహారం ఎవరి ఇంట్లో అయితే ఎక్కువగా ఉంటుందో వారికి అది పనికి రాదు. అదే ఆహారం రమ లాంటి కుటుంబానికి అమృతం కన్నా ఎక్కువ. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి రమ పనిచేసే విధానం అందరికీ నచ్చుతుంది. ఒకరోజు రమ పనిచేసే ఇంటి ఓనర్ శారద, ఈరోజు ఇంట్లో చాలా ఫుడ్ మిగిలిపోయింది, తీసుకువెళ్తావా రమ అని అడుగుతుంది. తప్పకుండా తీసుకువెళ్తాను మేడం. అప్పుడు రమ ఆ ఫుడ్ని ఒక బాక్స్లో పెట్టి తన బ్యాగ్లో పెట్టుకుంటుంది. ఇంటి పనులన్నీ అయిపోయాక రమ ఇంటికి వెళ్ళి పిల్లలకి, భర్తకి తను తెచ్చిన ఫుడ్ పెడుతుంది. అందరూ కడుపు నిండా తింటారు. అలా శారద ప్రతిరోజు ఏ ఫుడ్ మిగిలినా రమకి ఇస్తుంది. ఒకరోజు రమకి ఫీవర్ వస్తుంది, నీరసంగా ఉంటుంది. ఆ రోజు పనికి కొంచెం లేటుగా వెళ్తుంది. అందరూ ఎందుకు లేటైందని కోపగించుకుంటారు. కానీ శారద మాత్రం కోపగించుకోలేదు. రమ ఒంట్లో బాగలేదా అని అడుగుతుంది. నేను బాగానే ఉన్నాను మేడం, ఒంట్లో బాగోకపోతే ఈరోజు లీవ్ తీసుకో అంటుంది శారద. లేదు మేడం, మాలాంటి వారు ఒక్కరోజు సెలవు తీసుకున్నా తినటానికి ఆహారం ఉండదు అని బాధగా చెప్తుంది రమ. కృష్ణయ్య కర్ర పట్టుకొని నడవటం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఇంటి దగ్గర. కృష్ణయ్య ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఉండేవాడు. వారిని చదివిస్తూ మంచి మంచి కథలు చెప్తూ వారి ఆలనా పాలనా చూస్తూ ఉండేవాడు. కొన్ని రోజులకి ఎండాకాలం పోయి వానాకాలం వస్తుంది. ఒకరోజు రమ పనికి వెళ్తుంటే వర్షం మొదలవుతుంది.
రమా దగ్గర గొడుగు కూడా లేదు. పనికి ఆలస్యం అవుతుందని చీర కొంగు తలపై వేసుకొని అలాగే వెళ్తుంది. పని దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం తడిచిపోయి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా అలాగే తన ఇంటి పనులు మొదలు పెడుతుంది. 2-3 ఇళ్లల్లో పని అయిపోయాక శారద ఇంటికి వెళ్తుంది రమా. తడిచిపోయిన బట్టలలో చూసిన రమాని శారద ఇలా అడుగుతుంది, ఏంటి రమా, మొత్తం తడిచిపోయావు? ఇలా తడి బట్టలతో ఉంటే జలుబు చేసి జ్వరం వస్తుంది, నీ ఆరోగ్యం పాడవుతుంది. నా చీర ఇస్తాను, వెళ్ళి మార్చుకో అంటుంది శారద. వద్దు మేడం, నాకు బాగానే ఉంది, ఇదంతా నాకు అలవాటే అని చెప్పి పని చేయటానికి ఇంట్లోకి వెళ్తుంది. పని అయిపోయాక రమా ఇంటికి వెళ్తుంటే శారద, ఆగు రమా, నీ శాలరీ తీసుకువెళ్ళు అని చెప్పి దానితో పాటు ఒక అంబ్రిల్లా, పిల్లలకి ఫుడ్ కూడా ఇస్తుంది. వద్దు మేడం, ఇవేమీ నాకు అవసరం లేదు, ఇది నా తరపున చిన్న గిఫ్ట్, తీసుకోరమ్మా. ఇంతకుముందు శారద ఎన్నిసార్లు అడిగినా రమ తన భర్త గురించి కానీ తన ఆర్థిక పరిస్థితి గురించి కానీ అస్సలు చెప్పేది కాదు. ఒకరోజు రమ పని అయిపోయి ఇంటికి వెళ్తుంటే శారద తనని ఫాలో చేస్తుంది. ఈలోపు ఇంటి దగ్గర పిల్లలు, నాన్న, అమ్మ ఎప్పుడు వస్తుంది, బాగా ఆకలి వేస్తుంది అని కృష్ణయ్యని అడుగుతారు. శారద రమాని ఫాలో అవుతూ ఉంటుంది. రమ ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్తుంది. తాను తెచ్చిన ఫుడ్డు పిల్లలకి చూపిస్తుంది. అమ్మా, నాకు బాగా ఆకలిగా ఉంది, నువ్వు ఈ ఫుడ్ తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, థ్యాంక్స్ అమ్మా. అవునా, ఇది తీసుకో, నీకు ఎంత కావాలో అంత తిను. ఇదంతా శారద విండోలోంచి చూస్తుంది. తనకి కన్నీళ్ళాగవు. అక్కడ శారద రమా భర్త మంచం మీద పడుకొని ఉండటం గమనిస్తుంది. పిల్లలు తినేసి ఆడుకుంటున్నారు. శారద ఇంటి లోపలికి వచ్చి రమా అని పిలుస్తుంది. మేడం, మీరేంటి ఇక్కడ, రండి కూర్చోండి. రమా, నీ జీవితంలో నువ్వు చాలా కష్టాలు పడుతున్నావు. నేను నిన్ను చాలాసార్లు అడిగాను, నీ ఫ్యామిలీ గురించి కానీ నువ్వు ఎప్పుడూ నీ కష్టాల గురించి కానీ చెప్పలేదు. నువ్వు నన్ను ఒక ఫ్రెండులా అయినా అనుకోవచ్చు కదా. అదేం లేదు మేడం, నా కష్టాల గురించి మీకు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే చెప్పలేదు. రమా, నేను నీ భర్తకి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, ఇంకా మీ పిల్లల చదువులకి ఫీజులు కడతాను, నువ్వు ఏమీ బాధపడకు. ఆ మాటలు విన్న రమాకి కళ్ళ వెంట గిర్రున నీళ్లు తిరిగాయి. మీకు చాలా ధన్యవాదాలు, మీలాంటి సిస్టర్ నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని అని శారదాని హక్ చేసుకుంటుంది. ఆ తరువాత శారద సహాయంతో పిల్లలిద్దరూ మంచి స్కూల్కి వెళ్తారు. ఇంకా రమా భర్త పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత కృష్ణయ్య లేచి నడవగలుగుతాడు. అతను ఒక చిన్న ఫుడ్ బిజినెస్ పెట్టుకొని జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. ఇలాంటి పేదవారు మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు. తెలుసుకొని వారి ఆకలి తీర్చడానికి ప్రయత్నించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ యూ.